అటు ఇటు కాని స్థితిలో మాకు ఆకలి వేస్తే దారెటురా. ఇదండి మధ్యాహ్నం 3 గంటలకు మా శారీరక మనస్థితి. ప్రతి సంవత్సరం మాకు జరిపే కార్పొరేట్ సీనియర్ సిటిజన్ హెల్త్ చెకప్స్ హైదరాబాద్లోని అపోలో జూబ్లీ హిల్స్, కాంటినెంటల్, ఏఐజీ హాస్పిటల్, యశోద హైటెక్ సిటీలలో దేనికైనా మా చాయిస్ ప్రకారం వెళ్తూ ఉంటామండి. ఈసారి ఉదయమే ఖాళీ కడుపుతో 27 కిలోమీటర్ల ప్రయాణం చేసి 6:30కే హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్లో రిపోర్ట్ చేసిన నేను మా వారు టెస్ట్ల కోసం వెయిల్స్ కొద్ది రక్తం ఇచ్చేసి ఎక్స్రేలు, ఈసీజీలు, పొట్ట నిండా నీళ్లు తాగేసి అల్ట్రాసౌండ్స్, 2D ఎకోలు, లంగ్ టెస్ట్లు, థ్రెడ్మిల్స్, ఒక్కటేంటి పళ్ళు కళ్ళతో సహా శరీరం అంతా కొళ్ళపొడి చేసుకుని రిపోర్ట్సు డాక్టర్సు సలహాల తర్వాత తేరుకునేసరికి అటు ఇటు కాని స్థితిలో మాకు ఆకలి వేస్తే దారెటురా. పోనీలే కార్పొరేట్ హాస్పిటల్ క్యాంటీన్లో ఏదోటి తినేద్దాంలే అని అక్కడికి వెడితే కౌంటర్ల మీద పోలేరమ్మ జాతరలాగా ఎగపడుతున్న జనాన్ని చూసి మా వల్ల కాదిక్కడ అనుకుంటున్నప్పుడు జ్ఞాపకం వచ్చిందండి. అక్కడి నుండి కూతవేటు దూరంలో మాదాపూర్లో ఈ మధ్యన చాలా పాపులర్ అయిన రామేశ్వరం కేఫ్. 10 నిమిషాల్లో అక్కడ ఊబర్వాడు ఆపుతుండగా ఇదేనా కాదా అని బోర్డు చూసే అవసరమే లేకుండా వేగుతున్న నెయ్యి గుబాళింపు ఆ అవసరం లేదు అనిపించాయి. ఇప్పుడు వచ్చింది అసలు సమస్య. ఇటు అటు కాని సమయంలో ఏమి తినాలా అని. ఒక్కసారి చుట్టూరా జనం ఏం తింటున్నారా అని స్కాన్ చేస్తే ఎక్కువ మంది దోశలు, ఆ తర్వాత పరాటాలు, కొద్దిమంది బంతి భోజనాలు చేస్తున్నారండి. ఇంకా ఒక నిర్ణయానికి రాలేక కౌంటర్లోకి వెళ్ళి సలహా ఇమ్మంటే బంతి భోజనం చెయ్యండి అన్నారు. అక్కడే ప్రదర్శనకు పెట్టిన థాలీని చూపించి ఇది అన్లిమిటెడ్ తినేయండి అన్నారు. అది చూడగానే నోరూరిన అంత తినలేమేమో అని గుండె కుబేలు మంది. ఇంకేముంది, రామేశ్వరం కేఫ్ సిగ్నేచర్ ఐటమ్ అయిన తాజా వెన్న మసాలా దోశలు, నాకొక గులాబ్ జాము ఆర్డర్ ఇచ్చాం. బిల్లు 445 రూపాయలు అయినప్పటికీ ఆ రుచులు ఆహా ఏమి రుచి, తింటే ఇక్కడ తినాలిరా అని అటు ఇటు కాని స్థితి నుండి మమ్మల్ని ఒక్క ఉదుటిన ప్రపంచంలోకి పడేసాయి. ఇదండి ఆ రోజు మా రామేశ్వరం కేఫ్ ఎక్స్పీరియన్స్.